వేర్ ఎవర్ యు గో అంటూ 'సింహం' సినిమాలో ఒక డైలాగ్ ఉంది. "నువ్వు ఎక్కడున్న ప్రపంచంలో వస్తాను, నీ అంతు చూస్తాను" అని. ఇప్పుడు అట్లాంటిదే జరుగుతోంది భారతదేశంలో మోడీ సర్కార్. భారత శత్రువులు ప్రపంచంలో ఎక్కడున్నా వెంటాడి, వేటాడి హతం చేస్తున్నారు. అది పాకిస్తాన్‌లో ఉన్నా, కెనడాలో ఉన్నా లేకపోతే గనక మరే దేశంలో ఉన్నా. అయితే అమెరికాలో అసాధ్యమని అమెరికా చెప్పుకొచ్చింది. దానికి సాక్ష్యం ఏదైతే పన్ను అనేటువంటి వాడిని టార్గెట్ చేయడానికి భారత్ ప్రయత్నించింది. ఆ కుట్రను మేము ఛేదించాం. భారత్‌కి సంబంధించిన రాలో ఉన్నటువంటి విక్రమ్ యాదవ్ అనేటువంటి అధికారి ఒక ఎవరైతే సుపారీ ఇచ్చి ఒక మనిషిని కాంట్రాక్ట్ పెట్టుకున్నాడంటో పక్కన రచ్చ చేస్తుంది. ఆ రచ్చ మధ్యలోనే భారత్ దాన్ని తోసిపుచ్చుతోంది. అదే సందర్భంలో ఒక విచిత్రమైన పని జరిగింది. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఎవడైతే సింగర్ సిద్ధు మూసేవాళ్ళ హత్య కేసులో ప్రధాన నిందితుడు, వీడు భారతదేశం నుండి పారిపోయి వీడు ఖలిస్తానీ అనమాట. వీడు భారతదేశం నుంచి పారిపోయి అమెరికాలో తలదాచుకుంటున్నాడు. ఇవాళ గుర్తు తెలియని వ్యక్తులు వాడిని అమెరికాలో కాల్చి చంపేశారు. అంటే అమెరికాకే సవాల్ విసిరింది ఇప్పుడు భారత రానాలేమో. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత మేధావులు అని చెప్పేటటువంటి అమెరికాలో అమెరికా రక్షణలో ఉన్నటువంటి ఖలిస్తానీ ఒకడిని లేపేయడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైన అంశం.